రేవంత్ సర్కార్ విద్యారంగానికి పెద్దపేట వేస్తుందని ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ పవన్ కుమార్ అన్నారు. మలకపేట ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో కామన్ డైట్ ప్లాన్ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తుందన్నారు. ఈ మేరకు కామన్ డైట్ ప్లాన్ను ప్రారంభించిందని తెలిపారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలను, అలాగే 200% కాస్మెటిక్ ఛార్జీలను పెంచిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలతో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొన్ని సంక్షేమ హాస్టల్స్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మలక్పేట నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 14/12/2024 రోజు డైట్ బడ్జెట్ను లాంచ్ చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ గురుకులాలలో ఈరోజు లాంచ్ చేసే విధంగా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ కూడా సంక్షేమ హాస్టళ్లను, గురుకులాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను సందర్శించి అక్కడ విద్యార్థుల యొక్క మెనూను పరిశీలించి వాళ్ళ యొక్క భోజనం నాణ్యతను, వాళ్ళ యొక్క ఏ విధంగా ఉంది, రుచికరంగా ఉందా లేదా అనే విషయాలను చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ఈ యొక్క అంశాలు ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ స్వాగతిస్తుంది. స్వాగతించడంతో పాటు ఇదే విషయాన్ని మేము 100% ప్రతిరోజు జరిగే విధంగా ఉండాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది, హెచ్చరిస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మేము తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్